హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో తెలియాలంటే చిన్న కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో ఏంటంటే రేపు న్యూ ఇయర్ కదా, ఈరోజు వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో 31st ఈరోజు వచ్చేసి. సో ఈరోజు 31st రోజు మేము సెలబ్రేషన్ ఎలా చేసుకుంటామో ఈ వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను. అంటే పెద్ద సెలబ్రేషన్ అయితే ఏం కాదు, మా ఇంట్లో మేము ఎట్లా సింపుల్గా చేసుకుంటామో అది మీకు చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు నాన్న వాళ్ళు ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిండనమాట. మార్నింగ్ వీడియో అప్లోడ్ అంటే మార్నింగ్ వీడియో తీసిన, దాన్ని ఇంకా అప్లోడ్ చేయలేదు. నాన్న వాళ్ళు స్కూల్కి వెళ్ళిండ్రు. సో ఈవినింగ్ వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుందనమాట. నాన్న వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత నాని అని వాళ్ళ డాడీ తోలుకొని వెళ్ళిండనమాట. అంటే కేక్ కావాలంట వానికి. అందరు కేక్ కటింగ్ చేస్తారు, నాకు కేక్ కటింగ్ అదే కేక్ ఇప్పమని వాడు అడిగిండనమాట. ఇంకా కేక్ తీసుకొని ఇంకా మొత్తానికైతే వెళ్ళిండ్రు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమేమి తీసుకొని వస్తారో మీకు చూపిస్తాను. సో ఇంకోటి ఏంటంటే ఇదిగో ఇది నైటీలు అనమాట. ఇది నైటీ. ఇది ఎప్పుడంటే ఆషాఢం ఆఫర్స్ అప్పుడు బట్టలు ఇప్పించిందని ఒక వీడియో పెట్టినాను కదా, అప్పుడు ఇప్పించింది అనమాట. నైటీలే ఎక్కువ తీసుకున్నాను. కాటన్ నైటీలు బాగున్నాయి. నెక్కు ఇట్లా ఇదిగో ఇట్లా నెక్కు లేదనమాట. ఇక్కడ డబ్బా షేప్లు ఉంది కదా, ఇట్లా నెక్కు లేదు. ఈ నైటీలకు వచ్చేసి ఇట్లా రౌండ్ షేప్లు ఉందన్నమాట. నాకు రౌండ్ షేప్లో ఉన్న నైటీలు అంటే ఇష్టం కాబట్టి ఇవి తీసుకున్నాను. కలర్ కూడా బాగుందన్నమాట. అయితే నేను దీన్ని ఏం చేసినానంటే కట్ చేసి డ్రెస్ కుట్టుకున్నాను. సో ఇట్లా కుట్టుకున్నాను మీకు చూపిస్తాను. పర్ఫెక్ట్ కుదిరిందనమాట. పాతది ఏమంటారు, డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్సు కొలతలను బట్టి ఈ డ్రెస్సు స్టిచ్చింగ్ అయితే కట్ చేసి కుట్టుకున్నాను. మస్తు కుదిరింది అనమాట. అసలు నేను అనుకోలేను ఎంత మంచిగా కుడతానని చెప్పి. సో ఇది డ్రెస్సు మంచిగా కుదిరింది కాబట్టి ఇంకొక నైట్ ఉందన్నమాట. ఆ నైటీని కూడా చూపిస్తాను. ఇంకా 2 ఉన్నాయి నైటీలు. అంటే ఏంటంటే నైటీలు ఎక్కువగా యూజ్ చేయాలని అనుకోవట్లేదు నేను. వేసుకుంటే డ్రెస్సులు లేకపోతే చీరలు అని అనుకుంటున్నాను. అలాంటప్పుడు నైటీలు ఎక్కువగా ఎందుకు పెట్టుకోవాలని చెప్పి నైటీలను అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇదిగో ఇక్కడ ఒక నైట్ ఉంది, ఇది నైటే. ఇది కట్ చేయాలనుకుంటున్నాను. ఇది కట్ చేసి డ్రెస్ కుట్టుకోవాలి. ఇదొకటి, దీని అయితే కంపల్సరీ కట్ చేస్తాను అనమాట. ఇది కూడా నైటే. ఇదైతే బాగుంటుంది. ఇంకా రౌండ్ షేప్లో వచ్చేసింది నెక్. ఇది నైటీ అనమాట. ఇది ఈ నైటీని కట్ చేసి దీన్ని కూడా డ్రెస్ లాగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సో డ్రెస్కి అయితే ఎలాంటి టెన్షన్ లేదనమాట. పర్ఫెక్ట్ కుట్టగలను, నా మీద నాకు నమ్మకం ఉందన్నమాట. అందుకని చెప్పి ఈ నైటీ కట్ చేసినాను. అలాగే నేను ఎట్లయితే నా మీద నమ్మకంతో నేను ఎట్లయితే కటింగ్ అయితే చేసినానో అదే విధంగా డ్రెస్ అయితే మంచి కుట్టుకున్నాను అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. డ్రెస్ వచ్చేసి ఇదన్నమాట. మనం బయట డ్రెస్సులు ఎట్లా తీసుకుంటామో సేమ్ అదే మోడల్గా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఇదిగో ఈ గుజ్జు వచ్చేసి మొత్తం రౌండ్గా పెట్టేసినాను అనమాట. గుజ్జు మొత్తం పెట్టేసి ఇంకా ఇక్కడ కూడా రౌండ్ ఫ్రాక్ అయితే పెట్టేసుకున్నాను. ఓపెన్ లేదనమాట. అక్కడ ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. చాలా బాగుందన్నమాట. డ్రెస్ వేసుకొని కూడా చూసినాను. దీని మీదకి వైట్ చున్నీ అండ్ వైట్ ప్యాంట్ వేసుకుంటే మస్తుంటుంది. ఇక ఇక్కడ చిన్న చిన్నగా ఏదన్నా ఫ్లవర్స్ డిజైన్ అన్నా లేకపోతే గుండీలు ఉంటాయి కదా, ఆ గుండీలన్నా పెట్టేసుకొని ఇక్కడ వైట్వి డోరీలన్నా పెట్టేసుకుంటాను. నాకు తెలిసి వైట్ డోరీలు అయితేనే సూపర్గా ఉంటుంది అనమాట. వైట్ డోరీలు వేసేసుకోవాలి. ఇంకా వీలైతే ఇక్కడ కూడా వైట్గా ఇట్లా నెక్ వేసేస్తాను అనమాట. నెక్ అండ్ ఇక్కడ చేతులకు కూడా వేసేసుకుంటాను. అప్పుడు డ్రెస్కు ఇంకా పర్ఫెక్ట్ లుక్ అయితే వస్తుంది అనమాట. సో నా మీద నమ్మకంతోనే ఒక నైటీ అయితే కట్ చేసినాను. పర్ఫెక్ట్ కుదిరిందనమాట. ఇంకా నైటీలు ఉన్నాయి, వాటిని కూడా ఇలాగే చేసేసుకుంటాను. సో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఏమైంది? డాడీ ఎస్బీఐ బ్యాంక్ ఎవరిది పనిచేసలేదు. కేక్ ఒకటేనా? అంతే. కూరగాయలు తెచ్చిండు, ప్యాకెట్ అయితే తెచ్చిండు. చిన్న సౌండ్ మళ్ళీ ఎట్లా అన్నం ఉండాలి? ఎందుకట్లా?
ఏమో పంచేస్తలేదు అంటే నోట్లేదు అది క్యాన్సల్ అయింది. ఏడా ఎంత టైం 8 గంటలకు వచ్చింది. తీసుకొస్తాడు ఒకటి అంత దూరం పోవాలి ఇప్పుడు. ఏం కావాలి చెప్పండి ఏదో ఒకటి అంటే యాదో ఉన్నది తిన్నారులే నాన్న. నీకు కావాలన్నా పండు ఖచ్చితంగా. కావాలి అంత దూరం పోవాలి ఇప్పుడు రాత్రి ఏదో ఇన్నే కదా ఈడ ఆర్కే సైడ్ ఆర్కే అయితే బాగుందమ్మా. కేక్ అట్లా తీసుకొని నీళ్ళని తీసుకొని వస్తుంది కాదమ్మా. అక్కడ వేడి ఎందుకు నువ్వు అట్లా నిలబడ్డావు? ఏమైంది వచ్చిండ్రు కూరగాయలు? ఏం ఇంట్లోనే కరేపాకు కొత్తిమీర తప్ప ఏం లేదు. సబ్బులు తెచ్చిండ్రా? సబ్బు సర్ఫ్ ప్యాకెట్. ఇంకా ఏంది అది? చికెనా? చికెనా? కేక్ ఒకటి తీసుకొని వచ్చిండ్రు. కేక్కి క్యాండిల్ నేనే వెలిగిస్తా. కట్ చేస్తావా? ఏం కేక్ లేకుండా ఉంటే ఏమవుతుంది నాని? కేక్ కింద ఈరోజు మొత్తం అయిపోలేదు. నాని అంతేనండి మొత్తం. ఇప్పుడు కావాలి కావాలి ఖచ్చితంగా కావాలంటే ఏం చేయాలో చెప్పండి. లేనప్పుడు సర్దుకునే అది నేర్చుకోవాలి నాని. ఏంది కట్ చేస్తావు? డాడీ లేదు. డాడీ ఏమంటాడు చూద్దామా? డోరే ఇంకా ఏమేమి తెచ్చింది? ఏడవై తెచ్చినాబా? టోల్గేటా? కోల్గేట్ అన్న కోల్గేట్ కాదమ్మా టోల్గేట్. స్పూన్ తెప్ప. ఇక్కడ చూడు అక్కడ ఇక్కడ చూద్దాం పైన కట్టుకో. తీసుకో. పండు కూడా రాలేదా? చూసాము పింక్ కలర్ వచ్చలేదు. పింక్ వచ్చింటే సూపర్ ఉంటుంది.